ప్రైజ్ ది లార్డ్. యేసు నామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు మంచి వాగ్దానంలో విన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఈ వాగ్దానం వింటున్నాం కదండి. ఈ వాగ్దానము ఇంగ్లీష్లో 4 ముక్కల్లో చెప్పాలంటే యువర్ టైమ్ ఇస్ కమింగ్. నీ యొక్క అనుకూల సమయం రాబోతుంది. సడన్గా దేవుడు నిన్ను షైన్ చేయబోతున్నాడు. నీ జీవితము అనేకులకు ప్రభావితం చేయబోతూ ఉంటున్నాడు. మనుషులు నిన్ను గౌరవించబోతున్నారు. దేవుడు నిన్ను ఎంత హెచ్చిస్తాడంటే మనుషులు నీ వద్దకు వచ్చి సలహాలు అడగబోతున్నారు. నిన్ను ఇప్పటి వరకు తృణీకరించిన వారందరూ కూడా వారు వచ్చి నీ వద్దకు వచ్చి నీ ఫేవర్ని, నీ యొక్క దయను పొందుకోవాలని ఆశపడతా ఉంటారు. దే విల్ వెయిట్ ఫర్ యువర్ ఫేవర్ అని దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనకి చాలా చక్కగా తేటపరుస్తూ ఉంటుంది. దావీదు జీవితంలో కూడా అద్భుతం జరిగిందండి. కానీ అద్భుతం జరగక ముందు సమ్ పీపుల్ డిస్కౌంటెడ్ హిమ్. కొంతమంది ఆయనను తృణీకరించారు. మరి ముఖ్యంగా తండ్రి తృణీకరించారు. మరి ముఖ్యంగా ఆయన అన్నలు తృణీకరించారు. సమయాన్ని దేవుడు ఒకరోజు యెషై వారి ఇంటికి పంపిస్తాడు. యెషైకి 8 మంది కుమారులు ఉన్నారండి. అయితే దేవుడు సమయం చెప్తాడు, ఈ 8 మంది కుమారులు ఒకడిని నేను సెలెక్ట్ చేశాను రాజుగా నియమించడానికి అని. సమయం వెళ్తాడు. మొదటి కుమారుడైన ఏలియాబుని చూస్తాడు. ఆయనను చూడంగానే, ఆయన ఫిజిక్ని చూడంగానే సమయం అనుకున్నాడు, హీ లుక్స్ లైక్ అ కింగ్. ఈయన రాజుగా ఉన్నాడు, రాజులా కనబడుతున్నాడు, ఈయనే కావచ్చు అనుకుంటాడు. కానీ దేవుడు తృణీకరిస్తాడు. ఆఖరి 7వ కొడుకు వరకు కూడా దేవుడు తృణీకరించినట్టుగా చూస్తూ ఉంటాము. సమయలు అప్పుడు అడుగుతాడు, ఇంకా ఎవ్వరు లేరా, ఇంకా కుమారులు లేరా అని సమయలు అడిగినప్పుడు అప్పుడు యెషైకి అంటే దావీదు యొక్క తండ్రి గారికి గుర్తొస్తుంది. దావీదు చిన్నవాడు, అంతేకాదు గొర్రెల కాపరి, అతి స్వల్పమైన పని చేసేవాడు, ఇంట్లో పనులన్నీ ఆయన చేసేవాడు. అన్నలందరూ సైనికులుగా ఉన్నారు. కానీ దావీదు చూడ్డానికి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన వయస్సు కానీ రాజరికంకి అస్సలు సరిపోదు. కానీ సమయంతో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. ఇతడే రాజు కాబోతాడు, ఇతడే నేను సెలెక్ట్ చేసిన, నేను కోరుకున్నవాడు అని దేవుడు చెప్తాడు. నిజమే, మనుషులు మన వెయిట్ని చూస్తారు, మన హైట్ని చూస్తారు, మన కలర్ని చూస్తారు, మన కాస్ట్ని చూస్తారు, మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు. కానీ దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నిన్ను గౌరవించి అనేకుల ముందు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుని నియమించాలంటే దేవుని అంతరంగం చూస్తాడు. నీవు దేవుని సన్నిధిలో నీవు ఎంతగా చిత్తశుద్ధి కలిగి, ఎవరు చూస్తున్నా చూడకపోయినా విశ్వాసత్యాన్ని చూపిస్తూ ఫెయిత్ఫుల్గా, చిన్న పని అయినా పెద్ద పని అయినా నీవు ఫెయిత్ఫుల్గా చేసినట్లయితే ఖచ్చితంగా నీ దగ్గరికి ఒక సమయం రాబోతున్నాడు, ఒక ప్రవక్త రాబోతున్నాడు, ఒక దూత రాబోతుంది. ఖచ్చితంగా నిన్ను హెచ్చించడానికి, దేవుడు నిన్ను అభిషేకించడానికి, అధికారిగా దేవుడు నిన్ను నియమించడానికి పంపించబోతున్నాడు. ప్రతి ఒక్కరికి సమయం వస్తుందండి. ఆ సమయం నీ కూడా వస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. యువర్ టైమ్ టు షైన్ హ్యాస్ కమ్. దేవుడు అనుకూలపరుస్తున్నాడు, సమస్తమును నీ కొరకు చేయబోతున్నాడు. నీ యొక్క ప్రభావము, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగబోతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దావీదు యొద్దకు సమయాన్ని పంపించినట్టుగా నీ యొద్దకు అనాయింట్ చేసేవాడిని, అధికారులను నీ యొద్దకు పంపించి నేను హెచ్చించబోతున్నాను. నమ్మినట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, తండ్రి, స్తుతులకు పాత్రుడా, మా ప్రతి ఒక్క పనులను చూస్తూ మాకు ప్రభ హెచ్చింపును దయచేస్తామని ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నావు. మా కొరకు సమయాలను లేపుతున్నందుకు నీకు వందనాలు. మా కొరకు ప్రవక్తలను, రాజులను సైతం లేపుతున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని ప్రభ నీవు మా కొరకు ఆశించిన, అయ్యా నీవు మా కొరకు ప్రభ దాచి ఉంచిన మేలు, ఆశించిన జీవితం మాకు దయచేయబోతున్నందుకు నీకు వందనాలు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును అయ్యా నీవు ప్రభ తండ్రి యేసయ్యా అన్నల చేత, సమయలు చేత ప్రభ తండ్రి, అలాగే తండ్రి చేత ప్రభ తృణీకరింపబడిన దావీదును నువ్వు హెచ్చించడానికి నువ్వు పూనుకొని ఉంది. అయ్యా తండ్రి, దావీదును ఎన్నుకున్నట్టుగా మమ్మల్ని ఎన్నుకుంటున్నందుకు నీకు వందనాలు. అనుకూల సమయం ఇదే, రక్షణ కార్యం జరగబోతుంది ఈరోజే అని చెప్పావు నాయనా. ఈరోజు ఎవరైతే తృణీకరించబడుతున్నారో, మనుషుల చేత హేళన చేయబడుతున్నారో, తక్కువ చేయబడుతున్నారో వారిని ప్రభను పిలిచి మనం హెచ్చించబోతున్నందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం మా జీవితంలో, అందరి జీవితంలో నెరవేర్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లోనండి, యువర్ టైమ్ టు షైన్ హ్యాస్ కమ్. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు,
అందరూ మిమ్మల్ని గౌరవించబోతున్నారు. అందరు మీ వద్దకు వచ్చి సలహాలు పొందుకోబోతున్నారు. అట్టి లెవెల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారు కింద కమెంట్లో ఆమెనని పెట్టండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. డోంట్ ఫర్గెట్ టు కమ్ టు సో చర్చ్ ఆన్ సండే ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ గచ్చిబౌలి చుట్టుప్రక్కల ఉన్నట్లయితే దయచేసి రండి. వైఎన్ఎస్ కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. వీ వాంట్ టు కమ్ టు యువర్ చర్చ్ అన్నవారు దయచేసి రండి. దేవుని యొక్క దీవెన పొందుకోనండి. హోపింగ్ టు సీ ఆల్ టుమారో. అంటూ నేను టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.